అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 24వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఇంతకు ముందే కదా ముద్దు పెట్టుకున్నావు, అది కూడా నా పెదవికి ఘాటు పడేలాగా. ఇంకేం కావాలని అతనికి దొరకకుండా హాల్ మొత్తం తిరుగుతూ అంటుంది. అది నేను తీసుకున్నాను బేబీ, నువ్వుగా ఇవ్వలేదు కదా. డిఫరెన్స్ ఉంది బేబీ అని సోఫా చుట్టూ ఆరుషిని తరుముతూ ఉంటాడు. చిక్కినట్టు చిక్కుతూ మళ్ళీ పారిపోతున్న ఆరుషిని చూసి, నువ్వుగా దొరికితే జస్ట్ ముద్దు పెట్టి వదిలేస్తాను, అదే నేను దొరికించుకుంటే కదా వేరేలా ఉంటుంది, థింక్ ఇట్ అని అరువు చేపట్టుకుంటాడు. అరువు క్విక్గా రియాక్ట్ అయ్యి అర్జున్ని కింగ్ సైజులో ఉన్న సోఫా మీదకి నెట్టి డోర్ దగ్గరికి వెళ్తుంది. సోఫా మీద నుంచే క్విక్గా లేచి ఒక్క అడుగులో ఆరుషిని చేరుకొని ఆమె నడుము పట్టి అతని ఛాతీకి ఫోర్స్గా లాక్కుంటాడు. పరిగెత్తడం వల్ల ఆయాసపడుతున్న ఆరుషి అర్జున్ ఉక్కు కవిగిలి విడిపించుకోలేక అతని కళ్ళలోకి చూస్తుంది. కళ్ళల్లో కొంటితనంతో అల్లరిగా నవ్వుతూ, ఇప్పుడు తప్పించుకోవే అని నడుము గట్టిగా ప్రెస్ చేసి 2 చేతులతో లిఫ్ట్ చేసి పైకి బెడ్రూమ్ వైపు స్టెప్స్ ఎక్కుతూ తీసుకుని వెళ్తాడు. డోర్ కాల్తో క్లోజ్ చేసి బెడ్ మీద ఆమెను కుదేసి ఆమెపై చేతుల సపోర్ట్తో వాలి నుదురు మీదుగా ముద్దు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ పెదవుల దగ్గరికి వస్తాడు. అదురుతూ ఉన్న గులాబీ రంగులో ఉన్న ఆరుషి అదరాలతో కళ్ళు 2 మూసుకుని ఉన్న ఆరుషిని చూసి నవ్వి, లుక్ అట్ మీ అరు అని హస్కీగా అంటాడు అర్జున్. చిన్నగా కళ్ళు తెరిచిన ఆరుషి అర్జున్ కళ్ళలోకి చూస్తూ, నిన్నొకటి అడగనా అని అంటుంది. ఒకటి కాకుంటే 100 అడుగు, బట్ నాకు నచ్చిన వాటికే ఆన్సర్ ఇస్తానని అర్జున్ కన్ను కొట్టి అంటాడు. అది ఆంటీకి మన విషయం ఎప్పుడు చెప్పావు? ఆవిడ నా మీద కోపంగా ఉన్నారేమో కదా అని ఆరుషి అంటుంది. నేనే చెప్పాను, మన మధ్య గొడవ జరిగిన రోజే మామకే కాదు ఇంట్లో అందరికీ కూడా తెలుసు, కానీ ఈ మ్యాటర్ నీకెలా తెలుసు అని అర్జున్ అడుగుతాడు. అది గుడికి వెళ్ళినప్పుడు ఆంటీ కూడా వచ్చారు, సో అప్పుడు మాట్లాడారని ఆరుషి చెప్తే, సరే నైట్ నాకు ఒక మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి, నువ్వు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, నేను 1 అవర్లో వచ్చేస్తానని అర్జున్ ఆరుషి పై నుండి లేస్తూ అంటాడు. నో అర్జున్, నేను కూడా వస్తాను, ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం అని ఇన్నోసెంట్గా అంటుంది ఆరుషి. అతని అరచేతితో ఆరుషి బొగ్గ నిమురుతూ, సరే నీ ఇష్టం, రెడీ అవ్వు, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్. మోకాళ్ళ కింద వరకు ఉన్న ఫ్లవర్ ఉన్న మ్యాక్సీ రెడ్ కలర్ డ్రెస్, 1 ఇంచ్ హీల్స్ వేసుకొని లూజ్ హెయిర్తో లైట్ మేకప్తో కిందకు వస్తుంది ఆరుషి. బ్లాక్ సూట్లో రాయల్గా ఉన్న అర్జున్ ఆరుషిని చూసి ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి చెయ్యిని అందిస్తాడు. అతని చెయ్యి పట్టుకొని కార్ వైపు అడుగులు వేస్తుంది ఆరుషి. రోల్స్ రాయిస్ కార్లో డ్రైవర్ డ్రైవింగ్ కూర్చుంటే, బ్యాక్ సీట్లో క్రాస్ లెగ్స్ వేసుకొని అర్జున్ కూర్చుంటే, పక్కనే బిడియంగా ఆరుషి కూర్చుంటుంది. ఎక్కడికి అజ్జు అని చుట్టూ చీకటిగా ఉన్న రోడ్స్ని చూస్తూ అడుగుతుంది అరు. చిన్న బిజినెస్ మీటింగ్, దగ్గరలోనే ఒక రిసార్ట్లో ఉంది, నీతో పాటు స్టీవ్ ఉంటాడు, డోంట్ బీ ప్యానిక్ అని చెప్పి చేతుకున్న వాచ్లో టైం చూసుకుంటూ అంటాడు స్టీవ్. ఆయన ఎప్పుడొచ్చారు అని అయోమయంగా అడుగుతుంది ఆరుషి. నైట్ వచ్చాడు, నీ బ్రెయిన్లెస్ అన్నయ్య పంపించాడని అర్జున్ అంటాడు. అలా అనుకజ్జు, కౌశిక్ అన్నయ్య చాలా స్వీట్ పర్సన్, అయినా నీ సెక్యూరిటీ కోసమే కదా పంపించారు అని ఆరుషి అంటుంది. నా గర్ల్ ఫ్రెండ్ని నేను చూసుకోగలను బేబీ అని కార్ ఆగడంతో బ్రేజర్ బటన్స్ పెట్టుకుంటూ కిందకు దిగి ఆరుషికి చెయ్యి అందిస్తాడు. ఆ మాత్రానికి ఆరుషి గాల్లో తేలిపోతూ అర్జున్కి చెయ్యి అందించి కిందకు దిగి చుట్టూ చూస్తుంది. చుట్టూ చెట్లు తప్ప నిర్మానుష్యంగా ఉండి రిసార్ట్లో మాత్రమే లైట్స్ ఉండి చల్లగాలులు వీస్తూ ఉంటే అర్జున్ రాయల్గా అడుగులు వేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటే ఆరుషి అతని చెయ్యి పట్టుకొని బెరుగ్గా అడుగులు వేస్తూ ఉంటుంది. ఇలాంటి చోట్లో ఏం మీటింగ్ అజ్జు అని ఆరుషి చిన్నగా అడుగుతుంది అర్జున్ని. చిన్న మీటింగ్ బేబీ, అవతల వాడు మన దారిలోకి వస్తే బిజినెస్ మీటింగ్, లేకపోతే నా స్టైల్లో సెటిల్మెంట్ అని అర్జున్ కూల్గా అంటాడు. ఆరుషి షాకింగ్గా అర్జున్ వైపు చూస్తుంటే, యూ జస్ట్ రిలాక్స్ బేబీ అని స్టీవ్ అని గట్టిగా అరుస్తాడు. ఎస్ సార్ అని స్టిఫ్గా అర్జున్ ముందు నిలబడితే, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు. గార్డెన్ ఎదురుగా కలర్ఫుల్ లైట్స్తో ఉన్న స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే స్టీవ్, మేడం ఇక్కడ కూర్చోండి అని చైర్ చూపిస్తాడు. నో థ్యాంక్స్, మీరు మేడం అనకండి, ఆరుషి అని పిలవండి అని చుట్టూ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటుంది. స్టీవ్, నో మ్యామ్, మీరు మా సార్కి బాగా కావాల్సిన వారని కౌశిక్ సార్ చెప్పారు అని అంటే ఆరుషి చిన్నగా నవ్వి, మీ అర్జున్ సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పలేదా అని అడుగుతుంది. చిన్న సెటిల్మెంట్ మ్యామ్ అని స్టీవ్ అంటే లోపల నుంచి ఒక అరువు వినిపిస్తుంది. డిటిఎస్ రేంజ్లో ఆరుషికి స్టీవ్కి కంగారు పడుతూ ఆరుషి లోపలికి వెళ్తుంటే, నో మ్యామ్, మీరు లోపలికి వెళ్ళకూడదని అడ్డు వస్తాడు స్టీవ్. ఏంటండి అక్కడ సౌండ్స్ వస్తుంటే వెళ్ళొద్దని అంటారేంటి అని అంటుంది ఆరుషి. సార్ మీటింగ్ని స్టార్ట్ చేసినట్లుగా ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళకూడదు అని అన్నాడు స్టీవ్. అర్జున్కి కాల్ చేసి చెప్తాడు స్టీవ్. చెప్పు స్టీవ్ అని గంభీరంగా వినిపిస్తుంది అర్జున్ వాయిస్. మేడం లోపలికి వస్తానని అంటున్నారు సార్ అని స్టీవ్ అర్జున్తో చెప్పగానే, హోల్డర్ జస్ట్ 10 minutes అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. అసలు లోపల ఏం జరిగిందో చూద్దాం. అర్జున్ లోపలికి వెళ్ళగానే, హలో మిస్టర్ అర్జున్ వర్మ అని
చెయ్యందిస్తాడు మిస్టర్ ధర్మేంద్ర సింగ్. నో నీడ్ ఇట్ అని అతనికి చెయ్యవ్వకుండా చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని మ్యాటర్ ఏంటి అని సీరియస్గా అడుగుతాడు. అది మీ కంపెనీలో మా షేర్స్ ఉన్నట్టుండి రిజెక్ట్ చేశారు ఎందుకు అని అడుగుతాడు ధర్మేంద్ర. ఈ ధర్మేంద్ర మనిషి అర్జున్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ హ్యాక్ చేయాలని చూసింది. అది అతని పని అని అర్జున్కి తెలియదని ఆ ధర్మేంద్ర ధైర్యం. ఎలాగైనా మళ్ళీ కంపెనీలో చేరాలన్నదే అతని ప్లాన్. అందుకే మీటింగ్ అరేంజ్ చేశాడు. బట్ వాడికి తెలియదు అక్కడ ఉన్నది కళ్ళతోనే అవతలి వాడి మనసులో ఏమున్నదో తెలుసుకోగల స్టామినా ఉన్నోడు అర్జున్ అని. మీటింగ్ కూడా ధర్మేంద్ర అరేంజ్ చేస్తే అర్జున్ రాలేదు. అతన్ని ఫినిష్ చేయడానికే అర్జున్ ట్రాప్ చేసి మరీ మీటింగ్ వాడే అరేంజ్ చేసేలా చేశాడని ఆ పిచ్చి పుల్కాకి తెలియదు. లుక్ మిస్టర్ ధర్మేంద్ర, నా కంపెనీలో నా కింద పనిచేస్తూ నా వెనుకే గోతులు తవ్వుతూ నాకు తెలియదని ఎలా అనుకున్నావు నువ్వు? నా కంపెనీ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ వాల్స్ దాటుకొని ఒకడు హ్యాక్ చేయగలడని నమ్మకం నీ పిచ్చితనం. ఇంకపై నా కంపెనీలో నీ షేర్స్ ఉండవు. చివరికి ఇక్కడ నువ్వు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా రేపే లాస్ట్. నీ మీద ఇండియా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోబోతుంది. నీ ఆస్తిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేస్తారు. నౌ యు ఆర్ ఎ జీరో అని చైర్లో అటు ఇటు ఊగుతూ అంటాడు అర్జున్ యాటిట్యూడ్గా. అప్పటికే నిలువెల్ల చెమటలతో సగం చచ్చిపోయి ఉన్న ధర్మేంద్ర అర్జున్ కెపాసిటీని అంచనా వేయకుండా తప్పు చేశారని అనుకుంటూ సేఫ్టీగా ముందు తెచ్చుకున్న మనుషులను అర్జున్ మీదకు పురిగొలుపుతాడు. ఒక్కరిని కూర్చున్న సీట్ల నుంచి లేవకుండానే ఎముకలు విరగ్గొట్టేసి పైకి లేచి ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి చంపకి ఒక్కటి పీకి చెయ్యి వెనక్కిరుస్తాడు. వాడు పెట్టిన పులికేకే ఆర్షికి వినిపించి టెన్షన్ పడుతోంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. వాడికి ఇవ్వవలసిన కోటింగ్ ఇచ్చి బయటకు నడుస్తాడు అర్జున్. అప్పటికే స్టీవ్తో ఆర్షి లోపలికి వెళ్తానని గొడవ చేస్తూ ఉంటుంది. అర్జున్ షూ సౌండ్కి వెనక్కి తిరిగి చూసిన ఆర్షికి నవ్వుతూ తన వైపే చూస్తూ తనకి ఒక 10 అడుగుల దూరంలో వస్తుంటాడు అర్జున్. అది చూసిన ఆర్షి పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ని ఫోర్స్గా హక్ చేసుకుని, అర్జున్ లోపల ఏం జరిగింది, ఎందుకు సౌండ్స్ వచ్చాయి, నన్ను లోపలికి రానివ్వలేదు స్టీవ్ గారు తెలుసా అని స్టీవ్ వైపు కోపంగా చూస్తూ అంటుంది. ఆమె ముఖాన్ని దోస్తుల్లోకి తీసుకొని, ఇంత ప్రేమ మనసులో దాచుకున్న దానివి నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్కి ఎలా ఒప్పుకున్నావు అని అర్జున్ ఆర్షి కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. ఆ మాట అర్జున్ అడగగానే ఆర్షి కళ్ళలోకి ఉమ ముందు మెదిలి చెక్కలపై కన్నీరు కారుస్తుంది. అరు డోంట్ క్రై, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, ప్లీజ్ ఏడవకు అని చెంపలపై కన్నీటి చారలు తుడిచి ఐ లవ్ యూ సో మచ్ బేబీ అని అలాగే లిఫ్ట్ చేస్తాడు. ఆర్షి కంగారు పడిపోతూ వదులు అర్జున్, చుట్టూ నీ గార్డ్స్ ఉన్నారు, స్టీవ్ ఉన్నారు అని సిగ్గుతో బుగ్గలు 2 రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటాయి ఆరుకి. వాళ్ళు ఏమనుకోరు కానీ కాసేపు నేను ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండని స్టీవ్ వాడిని క్లియర్ చేయని కార్ దగ్గరికి వెళ్తే డోర్ డ్రైవర్ తీయగానే లోపల కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు. చుట్టూ చీకటి వణికించే చలి, కారులో కూడా లైట్స్ ఆఫ్లో డిమ్ లైట్కి మెరుస్తూ కవ్విస్తున్న ఆదరాలు. ఇంకేముంది, ఒక స్ట్రాంగ్ కిస్కి శంకుస్థాపన చేస్తాడు అర్జున్. ఆర్షి కూడా అతని ప్రేమకి మురుస్తూ మనసులో నేను వెళ్ళాకెలాగూ జరిగే ఎంగేజ్మెంట్ జరుగుతుంది, కనీసం అర్జున్తో ఈ క్షణాలైనా హ్యాపీగా స్పెండ్ చేసి మనసులో దాచుకుంటాను నా లైఫ్ లాంగ్ అనుకొని అతని ముద్దుకి పరవశిస్తుంది. అర్జున్ ప్రేమనంతా కూడా తన ముద్దులో చూపిస్తూ ఉంటే ఆర్షి కళ్ళు 2 అర్జున్ ప్రేమను తట్టుకోలేక మనసంతా భారంతో నిండిపోయి వర్షిస్తాయి. అర్జున్ చెంపలకు తాకిన ఆరుషి కన్నీటికి ముద్దు పెట్టడం ఆపేసి ఏమైందరు అని ఆర్ద్రంగా అడుగుతాడు. ఆపుకుంటున్న ఏడుపుకు వెక్కిలు జతకలిపి మాటలు రావడం కష్టమవుతుంది ఆరుషికి. అర్జున్ వాటర్ బాటిల్ తీసుకొని తానే స్వయంగా వాటర్ని ఆరుషి నోటికి అందిస్తాడు. సగం వాటర్ బాటిల్ ఖాళీ చేసి నీతో ఒక విషయం చెప్పాలి అర్జు అని ఏడుస్తూ అంటుంది ఆరుషి. ఇప్పుడేం చెప్పకు, మళ్ళీ మాట్లాడుకుందాం, నువ్వు బాగా ఎమోషనల్ అవుతున్నవారు, రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందామని అర్జున్ అంటాడు. అది కాదు అజ్జు అని ఆర్షి ఏదో అనుభూతి ఉంటే అర్జున్ ఆర్షి నోటి మీద వేలు పెట్టి ఆపుతూ, నా మీద నమ్మకం లేదా, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, జస్ట్ రిలాక్స్, నీతో నేను ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా, నువ్వు ఇలా ఏడ్చి దాన్ని పాడు చేయకని నిద్ర ముద్దు పెడతాడు. అర్జున్ మాటల్లో ఆరుషికి ఎక్కడ లేనంతగా భరోసా లభిస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అర్జున్ చేయి పట్టుకొని తన భుజం మీద తలవాలుస్తుంది. ఆరుషి ఆమె చేతిలో చేయి కలిపి అర్జున్ ఫోన్లో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాడు. కార్ బంగ్లా ముందు ఆగేసరికి ఆరుషి డీప్ స్లీప్లో ఉంటుంది. ఆరుషి అర్జున్ భుజం మీద అలాగే పడుకొని ఉండేసరికి తనని ఒళ్ళోకి జారి నిద్రపోతూ ఉంటే ఆమెని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా తనకి మెలకువ రాకుండా లిఫ్ట్ చేసి పైన రూమ్లో పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి బ్లాంకెట్ కప్పి కిందకి వచ్చి వేరే రూమ్లో ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ ప్యాంట్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్లో సోఫాలో కూర్చొని విశ్వనాథ్ గారికి కాల్ చేస్తాడు. చెప్పు అర్జున్, ఈ టైం కాల్ చేసావు, ఏమైంది నాన్న అని విశ్వనాథ్ గారు అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ డాడ్, బట్ మీరు నా మీద కోపంగా లేరా అని అర్జున్ అడుగుతాడు. నో నాన్న, నీ మీద నాకు నమ్మకం ఉంది అర్జున్, కాకపోతే అంతా సడన్గా జరిగిపోతుంది కదా,
చాలా పనులున్నాయి, రేపే అమ్మ నేను షాపింగ్కి వెళ్తున్నాం అని విశ్వనాథ్ అంటాడు. ఓకే డాడ్, మీకు హెల్ప్గా కౌశిక్ ఉన్నాడు కదా అని అర్జున్ అంటే, వాడే పనులన్నీ దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నాడు. మధు కూడా వచ్చింది. ఆరుషిని చూడాలని చాలా ఎగ్జైట్గా ఉంది. తనతో మేము కూడా. అమ్మాయి నువ్వు ఇచ్చే సర్ప్రైజ్కి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆతృతగా ఉంది. అర్జున్, ఎప్పుడు వస్తున్నారు నాన్న అని విశ్వనాథ్ అంటాడు. అర్జున్ చిన్నగా నవ్వి టుమారో డాడ్ అని బాయ్ డాడ్ అని కాల్ కట్ చేస్తాడు. ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకొని పైకి స్టెప్స్ ఎక్కుతూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరే ఆగిపోతాడు అర్జున్. బెడ్కి చివర్లో ఒక సైడ్ పడుకొని ఉండడంతో నల్లని సిల్కీ కురులు ముఖం దాచేస్తే బ్లాంకెట్ పక్కకు పోవడంతో కొద్దిగా కనిపిస్తున్న తామరేకులు లాంటి సన్నటి కాళ్ళు, వాటికి ఉన్న సిల్వర్ పట్టీలు మరింత ఆకర్షిస్తూ ఉంటాయి అర్జున్ కళ్ళను. ఒక డీప్ బ్రీత్ తీసుకొని వదిలి, చంపుతున్నవే రాక్షసి, తప్పకుండా పే చేస్తావు అనుకొని నవ్వుతూ దగ్గరికి వెళ్ళి పైకి జరిగిన డ్రెస్ని కిందకు లాగి ముఖాన్ని దాచేసిన హెయిర్ని చెవి వెనక్కి నెడతాడు. దట్టమైన మేఘాల చాటు దాక్కున్న చంద్రమామలా ఉన్న మోమును చూసి చిన్నగా కిందకి వంగి అరువు పెదవులకి పెక్కిస్తాడు. చిన్నగా కదిలి చంపపై ఉన్న అర్జున్ చేయి తీసుకొని గుండెలకి హత్తుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారిపోతుంది. ఆరుషి గుండె చప్పుడు అర్జున్ చేతికి తెలుస్తూ ఉంటే ఉష్ అని ఊపిరి వదిలి ఒక్క చేత్తోనే ఆమెను బెడ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసి తను కూడా పక్కన చేరి వెనక నుండి నడుముని హత్తుకొని ఆమె భుజం మీద తలపెట్టి కళ్ళు మూస్తాడు. ఎర్లీ మార్నింగ్ జిమ్ రూమ్లో చేతి వేళ్లతో బాడీ మొత్తం బ్యాలెన్స్ చేస్తున్న అర్జున్ వీపుకు ఆరుషి చూపులు గుచ్చుకొని తలతిప్పి చూశాడు. అప్పుడే స్నానం చేసి ఉండడంతో కడిగిన ముత్యంలా ఉన్న ఆరుషిని రెప్ప వేయకుండా చూస్తూ ఏంటి అన్నట్టుగా కళ్ళతో అడుగుతాడు. షర్ట్ లెస్గా ఉన్న అర్జున్ని చూసి నువ్వు రోజు ఇలాగే వర్కౌట్స్ చేస్తావా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. అర్జున్ ముందుకొస్తూ డైలీ 1 to 2 hours అని చెప్పి మేడం ఏంటి త్వరగా లేచారు అని టవల్తో ఫిట్ బాడీకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అంటాడు. అతని నగ్న ఛాతీని నేరుగా అలా చూడలేక కళ్ళు దించేస్తూ నువ్వు లేవు, అందుకే మెలకు వచ్చేసిందని చెప్పి కాఫీ కప్ చేతికిస్తుంది. కప్ అందుకుంటూ రెడీ అవు, షాపింగ్ తీసుకెళ్తాను, తర్వాత మనం రిటర్న్ స్టార్ట్ అవ్వాలి అని అర్జున్ అంటాడు. అతనితో గడిపిన ఆ 3 రోజులే ఆమెకి ఎక్కడి నుంచి సంతోషం ఇస్తూ ఉంటే వెళ్ళాలంటే మనసంతా భారంగా అయ్యి అని బాధగా వెనక్కి తిరుగుతుంది. వెళ్తున్న ఆరుషి ముఖ కవలికలు గమనిస్తున్న అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని తన ఛాతీకి ఫోర్స్గా లాక్కొని ఏమైందే, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. ఏమీ లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే, నా ఫోన్ని కారులోనే ఉండిపోయింది, అమ్మ టెన్షన్ పడుతుంటుంది, నీ ఫోన్ నుండి ఒక కాల్ చేసుకోనా అని అంటుంది కౌగిలిని టైట్ చేస్తూ. అవసరం లేదు, ప్రియా మేనేజ్ చేస్తుందని చెప్పాను కదా, మరెందుకు టెన్షన్ పడి మూడ్ని పాడు చేసుకుంటావని అర్జున్ అంటాడు. అది కాదు అర్జు అని ఆరుషి ఏదో చెప్పబోతూ ఉంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, త్వరగా రా, లేట్ అవుతోందని అర్జున్ ఆరుషిని రూమ్ నుండి బెడ్రూమ్కి పంపుతాడు. చేసేదేమీ లేక ఒక నిట్టూర్పు విడిచి అర్జున్కి వల్లభ్ గురించి చెప్పాలనుకుంటే ఇలా జరిగిందేంటి చా అని అనుకుని అర్జున్ చెప్పినట్లుగా రెడీ అవుతుంది. షాపింగ్ కాబట్టి అర్జున్ తెప్పించిన బట్టలలో లాంగ్ స్కర్ట్కి ఫుల్ హ్యాండ్స్ ఉన్నది వేసుకొని మెస్సీ పోనీ టైల్తో రెడీ అయ్యి కిందకు వస్తుంది. అప్పటికే రెడీ అయ్యి ఆరుషి కోసం వెయిట్ చేస్తూ ఉన్న అర్జున్ బయట ఉండడంతో ఆరుషి రావడం చేస్తున్న వర్క్ని ఆపి ఇద్దరు చేతులు పట్టుకొని కారు ఉన్న పోర్టుకోలోకి వస్తారు. కార్ ఫ్రంట్ సీట్లో ఆరుషి కూర్చుంటే అర్జున్ డ్రైవింగ్ కూర్చుంటాడు. స్ట్రీట్ షాపింగ్తో మొదలుపెట్టి అక్కడ అమ్మే యాక్సరీస్ని మెరిసే కళ్ళతో చూస్తున్న ఆరుషిని చూసి అర్జున్ ప్యాంట్ ప్యాకెట్లో చేతులు ఉంచుకొని ఆమెని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. కంటికి నచ్చినవన్నీ కొని తిరిగి బంగ్లాకి చేరుకుంటారు. అర్జున్ స్టీవ్కి జెట్కి పర్మిషన్ తీసుకోమని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆరుషి తను కొన్నవి అర్జున్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తుంటుంది. మనసులో రకరకాల ఆలోచనలు మొదలుతున్న అర్జున్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని సైలెంట్గా ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని అర్జున్ దగ్గరికి వస్తుంది. స్టీవ్తో మాట్లాడుతున్న అర్జున్ ఏంటన్నట్టుగా ఆరుషి వైపు చూస్తాడు. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఆరుషి ముఖం డల్గా ఉండడం గమనిస్తూనే అర్జున్ స్టీవ్తో నువ్వు వెళ్ళు అని పంపించేసి ఆరుషి చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఎందుకు ఫేస్ అలా డల్గా ఉందని అడుగుతాడు. ఆమె చేతులు బుగ్గలు లాగుతూ ఎందుకో భయంగా ఉంది అజ్జు అని అర్జున్ కళ్ళలోకే చూస్తూ బాధగా అంటుంది. నడుము చుట్టూ 2 చేతులు వేసి ఏమీ కాదు, నేనున్నాను కదా, ట్రస్ట్ మీ, ఇప్పటి నుంచి నీ ఫేస్లో నేను హ్యాపీనెస్ మాత్రమే చూడాలి, కన్నీళ్ళు టెన్షన్స్ కాదు అంటూ నాలికతో లిక్ చేస్తూ ఆమె భయాన్ని దూరం చేస్తాడు. దారిలోనే బుక్ చేసిన రెస్టారెంట్కి వెళ్ళి ఆరుషికి అర్జున్ తినిపిస్తూ ఉంటే ఆరుషి కూడా అర్జున్కి తినిపిస్తూ ఇద్దరు కూడా లంచ్ని కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారు. స్టీవ్ వచ్చి సార్ జెట్వే రన్వే మీద టేకాఫ్కి రెడీగా ఉందని చెప్తే అని ఆరుషి చెయ్యి పట్టుకొని జెట్లో రాయల్గా కూర్చుంటూ ఆరుషి వైపు చూస్తాడు. మనిషి అయితే అర్జున్ పక్కన ఉంటుంది కానీ మనసులో మాత్రం అర్జున్కి దూరం అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఆరుషికి మనసంతా మోయలేని భారంగా ఉంటే అర్జున్ భుజం మీద తలవాల్చి కాసేపు పడుకుంటావు నజ్జు అని అంటూ కళ్ళు మూస్తుంది. తల మీద ముద్దు పెడుతూ 1 day ఓపిక పట్టువారు, తర్వాత నీ లైఫ్లో అన్ని రోజులు సంతోషాలే ఇంకా ఉంటాయి,
నా ఊపిరి ఉన్నంత వరకు నీ కంట్ల నుంచి కన్నీరు రానివ్వను అని మనసులో అనుకుంటూ కౌశిక్కి ఎయిర్పోర్ట్కి కార్ పంపమని మెసేజ్ చేసి ఆమెకి అనుకూలంగా కిందకి జారి తలని అతని గుండెలకు కదుముకొని సీట్ వెనక్కి అడ్జస్ట్ చేసుకొని కళ్ళు మూస్తాడు. 2 చేతులతో చుట్టేస్తూ జెట్ ల్యాండ్ అవడంతోనే మల్లేష్ కార్తో రెడీగా ఉంటాడు. వెళ్ళేటప్పుడు కోపంగా ఉన్న అర్జున్ ముఖం కట్టలేని ఆనందంతో ఉంటే ఆరుషికి ముఖం మాత్రం భయంతో చిన్నగా అడుగులు తడబడతాయి. కార్ బ్యాక్ సీట్లో ఇద్దరు కూర్చున్నాక కార్ స్మూత్గా ముందుకు వెళ్తుంది. ఆరుషి చేయి చిన్నగా ప్రెస్ చేసి నీ మొబైల్ అని చేతికిస్తాడు. తీసుకొని ఇల్లు వచ్చే వరకు కూడా ఆరుషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అర్జున్ మాత్రం ఎవరికో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. ఇల్లు రావడంతో డ్రైవర్ కార్ ఆపితే బై అజ్జు అని తన థింగ్స్ తీసుకొని కార్ దిగబోతూ ఉంటే అర్జున్ ఆమె చెయ్యి పట్టి ఆపి చిన్న పెక్కిచ్చి బై నైట్ ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. రేపు నేను నిన్ను మీట్ అవ్వలేను. రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు. ఓవర్గా థింక్ చేసి ఉన్న కాస్త బ్రెడ్ని కూడా అరగతీయకు అని వదులుతాడు. అతడు చెప్తున్నది బొమ్మలాగా వింటోంది కానీ ఆర్షి చెవికి ఏమీ ఎక్కట్లేదు. ఆమెకి వల్లప్ అంటే పుట్టిన భయం వల్ల వెళ్తున్న కార్ని కాసేపు చూసి ఇంట్లోకి వెళ్ళాలంటే భయంతో వణుకుతూ చిన్నగా గేట్ ఓపెన్ చేస్తుంది. ఇంట్లోనే ఉన్న ప్రియా గేట్ తీసిన సౌండ్కి అక్క అని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటుంది. ప్రియా అని అరు కూడా హక్ చేసుకుంటుంది. నువ్వు ముందిలారా అని హాల్లోకి అరుణ్ లాక్కొని వెళ్తుంది ప్రియా. ప్రియా నువ్వు అర్జున్తో ఏం చెప్పావు? అసలు ఎప్పుడు మాట్లాడావు? అమ్మ నా గురించి అడగలేదా? ఇంట్లో అమ్మ లేదా? బామ్మ కనిపించట్లేదేంటి? ఇల్లంతా ఖాళీగా ఉందేంటి అని అడుగుతుంది. నువ్వు ఏడుస్తుంటే చూడలేక నువ్వు రూమ్లో లేనప్పుడు బావకి నీ ఫోన్ నుండి కాల్ చేసి చెప్పాను. అమ్మని కూడా మేనేజ్ చేసాలే. నువ్వు టెన్షన్ పడుకు, ఏమీ జరగదు. ఇంకా 1 డేనే ఉంది అక్క. నీ ఎంగేజ్మెంట్కి రేపు షాపింగ్కి వెళ్ళాలి. రింగ్ సెలెక్ట్ చేయాలి. బ్యూటీషియన్ని పిలవాలి. మెహందీ పెట్టించుకోవాలి. నీ ఫ్రెండ్స్ని కూడా నేను అమ్మే ఇన్వైట్ చేశాం. ఎన్ని పనులున్నాయో తెలుసా అని ఫుల్ ఎగ్జైట్ అవుతూ అంటుంది ప్రియా. ప్లీజ్ స్టాప్ ఇట్. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకులా బిహేవ్ చేస్తున్నావు? ఇంతకీ అమ్మ బామ్మ ఎక్కడికి వెళ్ళారు అని విసుగ్గా అడుగుతుంది. అమ్మ బామ్మ రింగ్స్ తేవడానికి వెళ్ళారు విత్ అత్తయ్య మావయ్యతో సహా అని ప్రియా నవ్వుతూ అంటుంది. అప్పుడే కొన్నారు కదా మళ్ళీ రింగ్స్ కొనడం ఏంటని అయోమయంగా అడుగుతుంది అరు. ఇంతకుముందు కొన్నవి నచ్చలేదట అమ్మకు, అందుకే ఎక్స్చేంజ్ చేసి బావగారి స్టేటస్ తగ్గట్టుగా కొనడానికి వెళ్ళారు అని ప్రియా అంటుంది. ఇంకో విషయం తెలుసా? ఎంగేజ్మెంట్ మన ఇంట్లోనే జరుగుతుంది. అది కూడా అమ్మ అడిగిద్దని మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా మంచి వాళ్ళు అక్క, నీకు కాబోయే అత్తింటి వాళ్ళు అని ప్రియా అంటుంది. ప్రియా మాటలు బిహేవియర్ అంతా కూడా వియాడ్గా అరువు కనిపిస్తూ ఉంటే తల పట్టుకొని సోఫాలో ఉరగబడి అసలు ఏం జరుగుతుంది ప్రియా? నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని కేవలం అమ్మ కోసం ఒప్పుకున్నాను తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? అసలు అర్జున్ కూడా వియాడ్గా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా అతని మాటల్లో ఏదో కాన్ఫిడెన్స్ నాకేం అర్థం కావడం లేదు అని అరు అంటుంది కన్ఫ్యూజన్ ఫేస్ తోటి. అక్క నువ్వేం ఆలోచించుకు, సుకన్య అక్క నువ్వు రాగానే కాల్ చేయమంది. ఒకసారి కాల్ చేసి మాట్లాడి తనని రేపే రమ్మని చెప్పు. నాకు చాలా పనులున్నాయి. పెద్ద ముగ్గు వెయ్యాలి, కలర్స్ కొనాలి. నువ్వు రెస్ట్ తీసుకో అక్క అని ప్రియా కూడా వెళ్ళిపోతుంది. ఏమీ అర్థం కాని ఆరుషి ఆలోచనలు సతమతమైపోతూ ప్రియా వల్లభ్ గురించి చెప్పేసిందా అంటే అర్జున్కి అంతా తెలుసా? తెలిసి కూడా నన్ను ఎందుకు ఏమీ అడగలేదు, పైగా నేను చూసుకుంటానని ప్రామిస్ కూడా చేశాడంటే దీని అర్థం ఏంటి అని గట్టిగా అరిచి ఇదంతా కాదు అర్జున్కే కాల్ చేసి అసలు ఏం చేయాలని అనుకుంటున్నాడో ఇప్పుడే అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఈ నిశ్చితార్థం జరగకపోతే అమ్మ ఏమైపోతుంది? తన ముందు నేను ఎలా ముఖం చూపించను అని కళ్ళు మూసుకుంటుంది ఆరుషి స్ట్రెస్ కారణంగా. కథ కొనసాగుతుంది. ఇంతకీ అసలు అర్జున్ ఏం చేయబోతున్నాడు? ఆరుషికి ఎంగేజ్మెంట్ జరిగేది ఎవరితో? వల్లభ్తోనా లేక అర్జున్తోనా? మీరేమనుకుంటున్నారు? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఆరుషి అర్జున్ల క్యూట్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.